హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ అమ్మకు వచ్చిన పార్సల్. 3 సంవత్సరాల క్రితం చనిపోయిన తన కొడుకు పేరుతో ఒక తల్లికి పార్సల్ వచ్చింది. ఆమె చేతులు వణికాయి, ఎందుకంటే పార్సల్ పంపిన తేదీ నిన్నటిదే. పార్సల్ తెరిచిన ఆమెకు అందులో డబ్బు కానీ నగలు కానీ కనిపించలేదు. ఒక పాత తాళం చెవి, ఒక ఫోటో, ఒక చిన్న ఉత్తరం. ఆ ఉత్తరంలో ఒక్క మాట, అమ్మ, ఈ తాళం తెరిచిన తర్వాత నన్ను నువ్వు క్షమించకపోవచ్చు. ఫ్రెండ్స్, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయడం ఎందుకు, వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. సీతమ్మ, సీతమ్మ, నేనే సీతమ్మని. మీకు పార్సిల్ వచ్చింది. నాకా? అవును, పేరు సరిగ్గానే ఉంది. సీత పార్సిల్ తీసుకుంటుంది. పార్సిల్ మీద ఉన్న పేరు చూసి ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇది నా కొడుకు పేరు కదా? అవునమ్మా. అతను చనిపోయి 3 సంవత్సరాలైంది. అది నాకు తెలియదమ్మా, అడ్రస్ ఇదే ఉంది. అలా చెప్పి పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోతాడు. సీత పార్సిల్ ని చూసి అలాగే ఉంటుంది. రాహుల్, ఇది నువ్వే పంపించావా? ఆమె చేతులు వణుకుతాయి. వణుకుతూ పార్సిల్ తెరుస్తుంది. లోపల తాళం చెవి, ఫోటో, ఉత్తరం. ఏంటిది అని ఉత్తరం తెరుస్తుంది. సీత దాన్ని చదువుతుంది. అమ్మా, ఈ ఉత్తరం నీ చేతికి చేరేసరికి నేను నీ దగ్గర ఉండను. ఈ తాళం నీకు ఒక నిజాన్ని చూపిస్తుంది. ఆ గది తెరిచిన తర్వాత నువ్వు నన్ను క్షమించకపోవచ్చు, కానీ నా మీద కోపం తెచ్చుకునే ముందు అందులో ఉన్నది పూర్తిగా చూడు. ఇట్లు నీ రాహుల్. అది చదివిన సీత కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. నువ్వు చనిపోయే ముందు ఇది ఎందుకు చెప్పలేదురా? అప్పుడే ఇంట్లోకి సీత కూతురు కావ్య వస్తుంది. అమ్మా, ఏమైంది అలా ఉన్నావు? సీత వచ్చిన పార్సిల్ ని చూపిస్తుంది. ఏంటి, అన్నయ్య పేరుతోనా? అవునమ్మా. కావ్య కూడా ఆ ఉత్తరం తీసుకొని చదువుతుంది. అమ్మా, ఇది అన్నయ్య రాసినట్టే ఉంది, కానీ ఈ పార్సిల్ ఇప్పుడెలా వచ్చింది? ఎవరో మనల్ని భయపెడుతున్నారేమో అమ్మా. భయమా? ఎవరు? కావ్య సమాధానం చెప్పదు. సీత ఆ తాళం చెవిని చూస్తుంది. ఈ తాళం ఎక్కడిదో నీకు తెలుసా అమ్మా? లేదమ్మా, నాకేం తెలియదు. మన ఇంట్లో ఇలాంటి తాళం ఉన్న గది ఏదైనా ఉందా? కావ్య ఒకసారిగా మౌనంగా ఉంటుంది. ఏమైంది? అమ్మా, పై అంతస్తులో ఒక పాత గది ఉంది కదా, అది నాన్న చనిపోయిన తర్వాత అన్నయ్య ఎప్పుడు ఆ గది దగ్గరకు వెళ్ళొద్దని చెప్పేవాడు. ఎందుకు? నాకు తెలియదమ్మా. సీత తాళం చెవిని గట్టిగా పట్టుకుంటుంది. అయితే అక్కడికే వెళ్దాం. ఇద్దరూ కలిసి పై అంతస్తుకు వెళ్తారు. సీత తాళం చెవిని పెడుతుంది. తలుపు తెరుచుకొని లోపలికి వెళ్తారు. లోపల దుమ్ముతో నిండిన గది, పాత పెట్టెలు, కొన్ని ఫైళ్లు, ఒక పాత కుర్చీ, గోడపై రాహుల్ చిన్నప్పటి ఫోటో. అమ్మా, అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చేవాడో ఇప్పుడు అర్థం కావడం లేదు. సీత అక్కడ ఉన్న అల్మారాలోని పెట్టెని చూస్తుంది. అందులో ఒక పాత డైరీ ఉంటుంది. ఇది రాహుల్ డైరీ. ఆమె మొదటి పేజీ తెరుస్తుంది. సీత చదువుతుంది. ఈ ఇంట్లో నాకు తెలిసిన నిజం అమ్మకు తెలిస్తే ఆమె గుండె పగిలిపోతుంది. సీత గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది. ఏమైందమ్మా? తర్వాత చదువు. నాకు భయంగా ఉందమ్మా. మరేం పర్వాలేదు, మనం తెలుసుకోవాలి కదా. సీత చదవడం మొదలు పెడుతుంది. అమ్మకు నేను చెప్పింది ఒక్కటే, నాన్న ప్రమాదంలో చనిపోయాడని. కానీ అది నిజం కాదు. సీత చేతిలోని డైరీ జారి కింద పడుతుంది. ఏంటి అమ్మా, మీ నాన్న ప్రమాదంలో చనిపోలేదా? సీత మళ్ళీ ఆ డైరీ తీసుకుంటుంది. సీత చదువుతుంది. నాన్న చనిపోయిన రోజు నేను అన్నీ చూశాను, కానీ అమ్మకు చెప్పలేకపోయాను. ఎందుకంటే తరువాత పేజీ చింపబడి ఉంటుంది. తర్వాత పేజీ లేదేంటమ్మా? ఎవరో కావాలనే చింపి ఉంటారు. అప్పుడే కింద తలుపు మూసిన శబ్దం వస్తుంది. అమ్మా, ఎవరో ఇంట్లోకి వచ్చినట్టున్నారు. పద అమ్మా, వెళ్ళి చూద్దాం. ఇద్దరూ కిందికి వచ్చేసరికి ఒక వృద్ధుడు హాల్లో నిలబడి ఉంటాడు. మీరెవరు? నన్ను గుర్తుపట్టలేదా సీతమ్మ? సీత అతన్ని జాగ్రత్తగా చూస్తుంది. శంకర్? అవును. మీరు మా నాన్న స్నేహితుడు కదా? అవునమ్మా. మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? శంకర్ పార్సిల్ వైపు చూస్తాడు. అది నీకు వచ్చిందా? అలా అనేసరికి సీత ఆశ్చర్యపోతుంది. మీకు దాని గురించి ఎలా తెలుసు? శంకర్ మౌనంగా ఉంటాడు. చెప్పండి, మీకు దాని గురించి ఎలా తెలుసు? రాహుల్ నాకు కూడా ఒక పార్సిల్ పంపించాడు. అవునా? ఎప్పుడు? అతను చనిపోవడానికి 2 రోజుల ముందు. అందులో ఏముంది? శంకర్ తన జేబులో నుండి ఒక ఫోటో తీస్తాడు. ఫోటోలో రాహుల్, అతని తండ్రి, ఇంకొక అపరిచిత వ్యక్తి. ఈ మూడో వ్యక్తి ఎవరు?
శంకర్ నెమ్మదిగా చెబుతాడు. అతను నీ భర్తను చంపిన వ్యక్తి. ఏంటి? ఇన్ని సంవత్సరాలు నన్ను మోసం చేశారా? మేము నిన్ను కాపాడాలని చూసాం. నా భర్త ఎలా చనిపోయాడో కూడా నాకు తెలియకుండా కాపాడారా? రాహుల్ నీకు చెప్పొద్దన్నాడమ్మా. ఎందుకు? ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడు. అవునా? ఎవరు? శంకర్ ఆ ఫోటోలోని వ్యక్తిని చూపిస్తాడు. కావ్య ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఇతను ఇతను నీకు తెలుసా? అమ్మా, ఇతను మన పక్కింట్లో ఉండే మోహన్ మావయ్య. సీత ఒక్కసారిగా షాక్ అవుతుంది. సీత వెంటనే మోహన్ ఇంటికి వెళ్ళాలని అనుకుంటుంది, కానీ శంకర్ ఆపుతాడు. ఇప్పుడు మీరు వెళ్ళొద్దు. ఎందుకు? రాహుల్ అతని గురించి ఒక ఆధారం దాచాడు. ఎక్కడ అంకుల్? మీరు తెరిచిన ఆ పై అంతస్తు వైపు ఉన్న గదిలో. ముగ్గురు పైకి వెళ్తారు. సీత గోడ దగ్గర ఉన్న పాత ఫోటోను తీస్తుంది. దాని వెనుక ఒక చిన్న కవర్ ఉంటుంది. ఇదేంటి? కవర్ మీద రాహుల్ చేతి రాత. అమ్మ మాత్రమే తెరవాలని ఉంది. సీత కవర్ తెరుస్తుంది. లోపల ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. ముగ్గురు కలిసి ల్యాప్టాప్ దగ్గరకు వెళ్తారు. వీడియో ఓపెన్ చేస్తారు. స్క్రీన్ పై రాహుల్ కనిపిస్తాడు. రాహుల్ వీడియోలో. అమ్మా, సీత కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాహుల్, ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే నేను నీ దగ్గర లేనట్టే. అన్నయ్య. అమ్మా, నాన్న చనిపోయిన విషయం కూడా నీకు చెప్పకుండా ఉండడం నా తప్పు. ఎందుకురా? నాన్న ప్రమాదంలో చనిపోలేదు. ఆ మాటలకు సీత కన్నీళ్లు తుడుచుకొని ఆశ్చర్యపోతుంది. ఆయన మోహన్ వల్ల చనిపోయాడు. కావ్య బాధతో నోరు మూసుకుంటుంది. కానీ అతన్ని చంపింది మోహన్ కాదు. ఆ మాటకి మరలా అందరూ షాక్ అవుతారు. మరి ఎవరు? ఆ వీడియోలో రాహుల్ కొద్దిసేపు మౌనంగా ఉంటాడు. అమ్మా, ఆ నిజం తెలిసిన తర్వాత నువ్వు నన్ను క్షమించకపోవచ్చు. ఆ వీడియో అంతటితో ఆగిపోతుంది. అమ్మా, వీడియోలో ఇంకేమీ లేదు కదా? ఉంది. శంకర్ మరో ఫైల్ ఓపెన్ చేస్తాడు. అందులో రాహుల్ తండ్రి మరణించిన రోజు రికార్డు ఉంటుంది. అందులో కనిపించిన వ్యక్తిని చూసి సీత షాక్ అవుతుంది. ఇది అవును. సీత ఒక్కసారిగా వెనక్కి అడుగు వేస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో కనిపించిన వ్యక్తి ఆమెకు అత్యంత దగ్గరైన వ్యక్తి. అమ్మా, కావ్య తల్లి వైపు చూస్తుంది. ఆ రోజు నువ్వు నాన్నతోనే ఉన్నావా? కావ్య ఏడుస్తూ తలదించుకుంటుంది. అమ్మా, నాకు గుర్తులేదు. నువ్వు అబద్ధం చెప్పకు. నాకు అప్పుడు 5 సంవత్సరాలు. కావ్య కాదు, సీతమ్మ. సీత అతని వైపు చూస్తుంది. ఆ వీడియోలో ఉన్నది సీత కాదు, నువ్వే. ఆ మాటకి సీత ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నేనా? నీ భర్తను చంపింది నువ్వు కాదు. మరి? నువ్వు అతన్ని చంపబోతున్న మనిషిని అడ్డుకున్నావు. ఆ సమయంలో జరిగిన గొడవలో నీ భర్త కింద పడిపోయాడు. ఏంటి? ఆ ప్రమాదాన్ని మోహన్ ఉపయోగించుకున్నాడు. నిజం బయటపడితే అతని నేరాలు బయటపడతాయని నీ భర్త మరణాన్ని ప్రమాదంగా మార్చాడు. శంకర్ మాటలకి సీత కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాహుల్ కి ఈ విషయం తెలుసా? అవును, తెలుసు. అందుకే నన్ను నిందించకుండా నన్ను కాపాడడానికి ఈ నిజం దాచాడా? అవును. అయితే అతను చనిపోయే ముందు నాకెందుకు చెప్పలేదు? శంకర్ రాహుల్ రాసిన చివరి ఉత్తరం ఇస్తాడు. నువ్వు ఇది చదువు. సీత శంకర్ ఇచ్చిన ఉత్తరాన్ని చదువుతుంది. అమ్మా, నాన్న చనిపోయిన రోజు నిజం నాకు కూడా తెలుసు. ఆ రోజు నువ్వు కావాలని ఏమీ చేయలేదు. నువ్వు నాన్నను కాపాడడానికే ప్రయత్నించావు. కానీ ఆ నిజం బయటికి వస్తే నువ్వే నేరస్తురాలి అవుతావని భయపడ్డాను. అందుకే నేను నిన్ను కాపాడాను. ఈ పార్సిల్ నీకు చేరే సమయానికి నాన్నకు న్యాయం జరిగే ఆధారాలు పోలీసుల దగ్గరికి చేరి ఉంటాయి. నువ్వు నన్ను క్షమించమని అడిగితే నేను ఒక్కటే అడుగుతాను, నన్ను క్షమించమని కాదు. నిన్ను నువ్వే క్షమించుకో. నువ్వు నా తల్లివి. నా జీవితంలో నాకు దొరికిన గొప్ప బహుమతి నువ్వే. ఇట్లు నీ రాహుల్. సీత ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకొని ఏడుస్తుంది. రాహుల్, నువ్వు లేకపోయినా నువ్వు నన్ను కాపాడుతూనే ఉన్నావురా. కావ్య తన తల్లి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంటుంది. అమ్మా, నా కొడుకు నన్ను వదిలిపోలేదు కావ్య. అవునమ్మా, అతను నాకు ఈ రోజు కూడా ఒకసారి వచ్చాడు. ఎలా అమ్మా? సీత తన చేతిలో ఉన్న తాళం చెవిని చూస్తుంది. ఈ తాళంతో నా గుండెలో 15 సంవత్సరాలుగా మూసి ఉన్న నిజాన్ని తెరిచాడు. కొన్ని నిజాలు మనల్ని బాధ పెడతాయి, కానీ కొన్ని నిజాలు బయటపడిన తర్వాతే మనసుకు శాంతి వస్తుంది. రాహుల్ తన తల్లి మీద నింద పడకుండా ఆమెను కాపాడడానికి చివరి వరకు పోరాడాడు. చనిపోయిన తర్వాత కూడా తన తల్లికి నిజాన్ని చేరవేశాడు. బంధం అంటే మనతో ఉండడం మాత్రమే కాదు, మనం లేని తర్వాత కూడా మన వాళ్ళను కాపాడడమే నిజమైన ప్రేమ.
అందుకే మనం ప్రేమించే వాళ్ళతో చెప్పాల్సిన మాటలను రేపటికి వాయిదా వేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు మన చేతిలో మిగిలేది ఒక ఉత్తరం మాత్రమే. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఎమోషనల్ స్టోరీ చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరోసారి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని.